అకౌంట్ వాడకుండా ఇనాపరేటర్లోకి వెళ్ళిన అకౌంట్ని మనం ఎలా యాక్టివ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ముందుగా మనం బ్రౌజర్లోకి వెళ్ళాలి. సొసైటీలో ఉన్న అకౌంట్ని యాక్టివ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అండి. మనం యాక్టివ్ చేసుకుంటే 40 రూపీస్ కమిషన్తో పాటు మంచి కమిషన్ పొందే అవకాశం కూడా మనకు ఉంటుంది. క్లిక్ హియర్ టు ద అబౌవ్ ద లిస్టెడ్ సర్వీస్ అని వస్తుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ అనేది కొన్ని సర్వీసులు ఉంటాయి. అందులో మనకి కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే కేవైసీ అప్డేషన్ అండ్ కేవైసీ ఎంక్వైరీ. ముందుగా ఏంటంటే మనం కేవైసీ అప్డేట్ చేసుకోవాలి, తర్వాత కేవైసీ ఎంక్వైరీ చేసుకోవాలి. ముందు కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత కేవైసీ ఎంక్వైరీ చేసుకుంటే మనకి యాక్టివ్ అయిందా లేదని మనకు తెలుస్తుంది. సో ముందుగా మనం కేవైసీ అప్డేషన్లోకి వెళ్ళి ఒక పక్కన చూసారా చిఫ్ నెంబర్ అనే అకౌంట్ నెంబర్ ఉంది కదా. సో మన ఏంటంటే చిఫ్ నెంబర్ అని ఇవ్వచ్చు, అకౌంట్ నెంబర్ అని ఇవ్వచ్చు. మనకున్న డేటా ప్రకారం మనకి అకౌంట్ నెంబర్ ఉంటే అకౌంట్ నెంబర్ ఇవ్వండి, చిఫ్ నెంబర్ ఉంటే చిఫ్ నెంబర్ ఇవ్వండి. నాకైతే అకౌంట్ నెంబర్ ఉంది కాబట్టి నేను అకౌంట్ నెంబరు ఇస్తున్నాను. సో మన అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద చూసారా హైలైట్ అయిపోయింది చూసారా, దాన్ని ప్రొసీడ్ కొట్టండి. సో లోడింగ్ అయింది, రికార్డ్ అంతా లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఎస్ ఐ డూ అని కొట్టాలన్నమాట. ఎస్ ఐ డూ. సో ఫైనల్గా కస్టమర్ ఆథరైజేషన్ అనేది మనం కంప్లీట్ చేయాలి. సో స్కాన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ప్రొసీడ్ వస్తుంది. మనకి ఇక్కడ రీకేవైసీ కస్టమర్ డీటెయిల్స్ అని వచ్చింది కదా, ఇక్కడ మనం యాన్యువల్ ఇన్కమ్ ఇద్దాము. అలానే తన క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ ఇవ్వండి. తన హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం ఇవ్వండి. అలానే ఇక్కడ అగ్రికల్చర్ పెట్టండి. ఎనీవే అగ్రికల్చర్ అయినా పెట్టవచ్చు, లేదంటే అదర్ అయినా పెట్టవచ్చు. అలానే మన సిటీ పెట్టుకోండి, అలానే సబ్ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి, అలానే విలేజ్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి. సో స్టార్ మార్క్ ఉన్నాయని ఫిల్ చేయాలి కంపల్సరీగా. సో ఫాదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మదర్ నేమ్ ఇవ్వండి. అలానే మదర్ నేమ్ ఫిల్ చేసిన వెంటనే ఆక్యుపేషన్ వచ్చేసి హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, సెల్ఫ్ అయితే సెల్ఫ్ పెట్టండి. తర్వాత ప్రొసీడ్ కొట్టండి. కస్టమర్ ఆథరైజేషన్ అని మళ్ళీ అడుగుతుంది, అంటే సెకండ్ టైం అడుగుతుంది. సో ఓకే తీసుకొని ప్రొసీడ్ కొట్టండి. రీకేవైసీ అకౌంట్ అనేది ఫైనల్గా అవుతుంది. సో కస్టమర్ కేవైసీ డీటెయిల్స్ విల్ బీ అప్లోడెడ్. కస్టమర్ కేవైసీ డీటెయిల్స్ విల్ బీ అప్లోడెడ్ పోస్ట్ వెరిఫికేషన్ బై బ్రాంచ్. సో ఫైనల్గా ఏంటంటే మనం బ్రాంచ్లో ఆథరైజేషన్ చేసుకోవాలి. సో బ్రాంచ్లో ఎలా ఆథరైజేషన్ చేసుకోవాలి అనేది అది కూడా చెప్తాను, అది కూడా ఒకేసారి చూడండి. మనం ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి, మనకాడ ప్రూఫ్గా ఉండాలి కాబట్టి ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే మనం బ్రాంచ్లో అప్డేట్ చేసుకోవాలి కాబట్టి మనకు ఉంటుంది. అలానే కేవైసీ డాక్యుమెంట్ ఒకటి తీసుకోండి. సో ఎటువంటి డాక్యుమెంటేషన్ ఇంకేం అవసరం లేదు, ఫోటో కానీ సిగ్నేచర్స్ కానీ ఇంకేం అవసరం లేకుండానే మనకు ఓన్లీ ఏలుముద్రతోనే మన అకౌంట్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ఫాము అలానే ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టుకోండి. సో అకౌంట్ ఇనాపరేటివ్ అకౌంట్ని యాక్టివ్గా ఇలా చేసుకోవాలి. ఫైనల్గా బ్యాంక్లో ఎలా చేసుకోవాలి అనేది అది కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఆథరైజేషన్ అని ఉంటుంది. ఆథరైజేషన్లో లాస్ట్ ఫామ్ ఉంటుంది, రీకేవైసీ అకౌంట్ మేకర్ చెక్కర్ ఫామ్ అని. దాని మీద క్లిక్ చేయగానే ఒకళ్ళు మేకర్ కొడతారు, ఒకళ్ళు చెక్కర్ కొడతారు. అలా చేసిన నెక్స్ట్ డే లేదంటే అప్పుడే యాక్టివేట్ అవుతుంది, నెక్స్ట్ డే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో అలా యాక్టివేట్ అయిన అకౌంట్కి మీకు 40 రూపీస్ అనేది మీకు మంత్ ఎండ్ కమిషన్లో యాడ్ అవుతుంది. సో మీరు ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని మీ ప్రతి బ్రాంచ్కి కూడా ఒక్కో బ్రాంచ్కి 2000 అకౌంట్లు 3000 అకౌంట్లు ఫాలోఅప్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకోండి బ్రాంచ్కి వెళ్ళి. సో ప్రతి అకౌంట్ కూడా ఇన్యాక్టివ్లో నుంచి యాక్టివ్లోకి తీసుకురండి. మంచి కమిషన్ అండి. మీకు ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఎంత తక్కువ కమిషన్ వస్తుందో ఇలాంటివి పెట్టినప్పుడు మీరు యాక్టివ్గా ఉంటే మంచి కమిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్టివ్లో చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.